ఓం శ్రీ మాత్రే నమః. భాద్రపద శుక్ల పంచమి అంటే వినాయక చవితి తర్వాత రోజు వచ్చే పంచమిని ఋషి పంచమి పూజ అని అంటారు. చాలా పవిత్రమైన శక్తివంతమైన రోజు. రజస్వల టైంలో తెలుసో తెలియకో తప్పులు చేస్తూ ఉంటాము. అది నివారణ కోసం ఈ పూజ చేసుకుంటే చాలా మంచిది. పూజకి దీపంలో 7 ఒత్తులు వేసి సప్త ఋషులకు 7 కదండి, 7 ఒత్తులు వేసి దీపం వెలిగించి శనగల నైవేద్యం పెట్టాలి. పీరియడ్ అయినప్పుడు అంటే డేట్ అంటారు కదండి, నెలకొకసారి వచ్చే డేట్ అయినప్పుడు మన ఆడవాళ్ళు తెలుసో తెలియకో ఏమైనా గుళ్ళకి వెళ్ళినప్పుడు లేకపోతే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు మధ్యలో డేట్లు అయితే దోషం అంటారు కదండి, ఆ దోషం తొలగించుకోవటానికి భాద్రపద మాసంలో వచ్చే ఋషి పంచమి పూజ రోజు ఈ సప్త ఋషులు పూజ చేసుకుంటే వృత్తి దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ ఋషి పంచమి పూజ ప్రతి సంవత్సరము భాద్రపద మాసం పంచమి రోజు చేస్తానండి. నేను ప్రతి సంవత్సరం చేసుకుంటాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. దీపత్వం బ్రహ్మరూపోసి జ్యోతిషాం ప్రభుర్వ్యయః. దీపంలో 7 ఒత్తులు, 7 సప్త ఋషులు కదండి, 7 ఒత్తులు పూజ చేసి 7 ఒత్తులతో దీపారాధన చేయాలి. దీపత్వం బ్రహ్మ రూపోసి శాంతి శౌర్య సౌభాగ్యం పుత్ర కామేషు సిద్ధే. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్ట భూత దుచాచాయేతే భూమిభారః. అక్షింతల వాసన చూసి వెనక్కేసుకోవాలండి. ప్రాణాయామం. ఓం భూం భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నో ప్రచోదయాత్. ఓం మమ దురితక్షద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సకల లోక కళ్యాణార్థం వేద సంప్రదాయ వృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సాస్మిన్ దేశే గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం మమ ప్రథమ రథోదశర్యంతం కృతానాం పాపానాం దుష్టవచనాం గురుదోషణ రూపాణం తులసీదళ నికృంతన రూపాణం దివా భర్తృ సంసర్గ రూపాణం రజస్వలా సూతక మధ్యే సంసర్గ రూపాణం భ్రూణ హత్యా రూపాణం పితృనిందాకరణ రూపాణం పతి నిందాకరణ రూపాణం సదా అన్యగృహ నివాస రూపాణం దాన విఘ్నకరణ రూపాణం చోర వృత్తి పరాయణ రూపాణం మయా కృత మహాపాతక వ్యతిరిక్తానాం మమ ఋతు సంపర్క జనిత దోష పరిహారార్థం శ్రీ వశిష్ఠారుంధతీ సహిత కశ్యపాది సప్త ఋషీన్ ఉద్దిశ్య సప్త ఋషి ప్రీత్యర్థం ఋషి పూజనం కరిష్యే. గణపతి క్లుప్తంగా పూజ. ఋషి పూజకి ఏ విఘ్నాలు రాకుండా ఉండడం. గణాధిపతి ప్రార్థనాం కరిష్యే. అక్షతలతో కానీ పువ్వులతో కానీ గణపతిని పూజిస్తూ ఈ శ్లోకాలు చదవండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేవ సర్వకార్యేషు సర్వదా. సుముఖతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కంధపూర్వజః షోడశేతాని నామాని యః పఠేత్ శృణుయాదపి పూజాది సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. సప్తర్షుల పూజ ప్రారంభించే సర్వ సౌభాగ్యదే దేవి యమునే తే నమో నమః.
గోదావరి నమస్తుభ్యం సర్వలక్షణ సంయుతే సర్వపాప వినిర్ముక్తే వృద్ధగంగే నమోస్తుతే కృష్ణవేణ్యై నమస్తుభ్యం కృష్ణవర్ణే సులక్షణే విష్ణుప్రియే మహాదేవి భద్రాయై తే నమోస్తుతే. ఓం శ్రీయమునే దేవ్యై నమః. ధ్యానాభానాది షోడశోపచారకం మనసా సమర్పయామి. వరదో భవతు. సప్త ఋషులందరూ స్తోత్రం. గౌతమః జమదగ్నిర్వసిష్ఠశ్చ సాధ్వీ చైవాప్యరుంధతి. ఇప్పుడు మొట్టమొదట కశ్యప ప్రజ. ఇది సప్త ఋషుల పూజ అండి, 7గురు పూజ. కొంచెం పెద్ద వీడియోనే ఉంటుంది, 2 వీడియోల కింద పెడతాను. సృష్టిస్థిత్యంతకారకః ఆత్మయోగ బలేనైవ సపత్నీకం ప్రపూజయేత్. అదితి సమేత కశ్యప కశ్యపం ధ్యాయామి. అంటే అదితిదేవి కశ్యపలో పూజ మందిరంలో అదితి కశ్యప మహారాజు. అగ్నిహోత్ర రథం శాంతం సాక్షం సుపంటలం అనసూర్య ప్రతిందేయమాత్రిమవ్యహం అనసూర్య సతే సాత్రిపుత్ర ధ్యాయామి. భరద్వాజ మహర్షిం శాంతం సుశీలం ప్రతిం జటిలం భస్మదిగ్ధాంగం సపత్నీకం ప్రపూజయేత్. సుశీల భరద్వాజ నమః ధ్యాయామి. భరద్వాజ మహర్షి సుశీల ధ్యాయామి. హిరణ్యగర్భ సంభూతం సుదండమహానకం కుముద్వతి విశ్వామిత్రం భజే. కుముద్వి సమేత విశ్వామిత్రాయ నమః ధ్యాయామి. శాంతం నిత్యతృప్తం మహాత్మనం అహల్యాపతయే దేవం విమలం గౌతమం భజే. అహల్య సమేతం ధ్యాయామి.